హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అన్షు అవిస్మం. ఈరోజు నేను మీకు మా తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ పండుగ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, బతుకమ్మ పండుగ అంటే మేము అన్ని రకాలైన పువ్వులను తీసుకొచ్చి ఒక్కొక్క పువ్వును ఒక్కొక్క వరుసలో పెట్టుకుంటూ అన్ని రకాల పువ్వులను పేర్చుకుంటూ మధ్యలో గౌరమ్మను పెట్టుకుంటూ సాక్షాత్తు ఆ గౌరమ్మని ఈ పువ్వులలోకి వచ్చిందని చెప్పి మేము భావిస్తూ మేము ఈ విధంగా పేర్చుకొని ఎంతో ఘనంగా ఈ బతుకమ్మ వేడుకలను అయితే చేసుకుంటాము. ఈ బతుకమ్మను పేర్చుకోవడానికి చాలా పెద్ద రీజన్ ఉంటుందండి. ఈ బతుకమ్మ మధ్యలో గౌరమ్మను మొక్కుతూ మా కుటుంబము, భర్త, పిల్లలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ ఆరోగ్యంగా చల్లగా ఉండాలని ఈ మధ్యలో ఉన్న గౌరమ్మని మొక్కుతూ ఉంటామండి. ఈ గౌరమ్మను మేము ముత్తైదులకి వాయినంలాగా ఇచ్చుకుంటాము, పసుపు బొట్టులాగా ఇచ్చుకుంటాము. ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఇచ్చుకుంటారు. ఇప్పుడు మనం బతుకమ్మకు ఒక చరిత్ర అనేది ఉందండి. ఆ చరిత్రను అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. ఎన్ని జన్మలైనా సరే తెలంగాణలో ఒక ఆడబిడ్డగా పుట్టుకొని ఈ తెలంగాణలోని బతుకమ్మ పండుగను ప్రతి సంవత్సరం చేసుకునే విధంగా ఉండాలని ఆ దేవుని నేను కోరుకుంటున్నాను. ఇక మనం బతుకమ్మ చరిత్రను అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన బతుకమ్మ చరిత్ర అంటే, పూర్వము భట్టుసింహ అనే భట్టరాజు చోళ దేశాన్ని పరిపాలించేవాడు. అంటే అప్పుడు తెలంగాణ రాజ్యాన్ని శాతవాహనులు చోళ దేశపు రాజులు పరిపాలించిళ్ళు అన్నమాట. చోళ దేశపు రాజులు ఫస్ట్ పరిపాలించిళ్ళు. అప్పుడు ఏం జరిగిందంటే, ఈ చోళ దేశము భట్టరాజు ఉన్నాడు కదా, ఆయన చాలా ధర్మాత్ముడు, చాలా మంచివాడు ఉండే. అతని భార్య పేరు కూడా సత్యవతి. తన పేరుకు తగ్గట్టే తాను కూడా చాలా మంచిదన్నమాట. ఒక యుద్ధంలో ఆ రాజు తన బంధుమిత్రులను కోల్పోయాడు. ఈ రాజులు ఉన్నప్పుడు ఖచ్చితంగా యుద్ధాలు ఉంటాయి కదా, అట్లాంటి యుద్ధంలో తన భట్టరాజు యొక్క ఫ్రెండ్స్ అందరూ చనిపోయారన్నమాట. భార్య సత్యవతితో అడవులకు వెళ్ళిపోయాడు. అంటే తన రాజ్యం పోయిన తర్వాత దానికి ఏం ఉండదు కదా, అప్పుడు తను ఏం చేస్తాడంటే ఫారెస్ట్కి వెళ్ళాడన్నమాట, అడవులకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్కడే ఇంకా చిన్నగా గూడు కట్టుకుంటూ చిన్నగా అక్కడున్న చెట్లతోటి ఇల్లు కట్టుకొని అక్కడే నివాసం ఉన్నాడు. ఆ గూడులను మనం ఏమంటామంటే గుడిసెలు అని అంటాము. ఇక్కడ మన తెలంగాణలో అయితే మేము గుడిసె అంటాము. అలా గుడిసెలో ఈ భట్టరాజు సత్యవతితో కలిసి నివాసం ఉంటాడన్నమాట. తను గుడిసెలో ఉన్నా సరే శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతిరోజు నిత్యం కొలుస్తూ ఎంతో గర్వంగా, ప్రేమతోటూ, మంచి సత్యంగా ఆ లక్ష్మీదేవతను ఎప్పుడూ ఒకరోజు కూడా తప్పకుండా ప్రతిరోజు తనని కొలుస్తూ ఉండేవాడు. ఇక్కడ గుడిసెలో అంటే పూరి గుడిసెలో అయినా సరే తనకు ఎలాంటి పదవి లేకున్నా, రాజ్యం లేకున్నా తనని మర్చిపోకుండా అదే విధంగా కొలుస్తూ ఉంటాడు. తన రాజ్యంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కొలిసాడో అదే విధంగా ఈ పూరి గుడిసెలో ఉన్నప్పుడు కూడా అదే విధంగా కొలుస్తాడు. అతని యొక్క మంచి మెచ్చి ఒకరోజు శ్రీ మహాలక్ష్మి సాక్షాత్కారంగా ప్రత్యక్షమవుతుంది అన్నమాట. అప్పుడు ప్రత్యక్షమైతే ఆ భట్టరాజు, అమ్మ, నాకు నా జన్మ ధన్యం అయిపోయింది, నువ్వు నాకు కనిపించావు, నాకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ ఆ శ్రీ మహాలక్ష్మి దేవతను దండం పెట్టుకుంటూ సంతోషపడతాడు. నీ యొక్క సత్యమైన గుణాన్ని నేను మెచ్చాను, నీ ధర్మమైన గుణాన్ని నేను మెచ్చాను, నువ్వు చేసే ప్రతి పూజ నాకు అంకితమైంది అని చెప్పేసి శ్రీ మహాలక్ష్మి భట్టరాజుకు చెప్తుంది. అప్పుడు నువ్వు నన్ను ఇంత బాగా కొలిచినందుకు నేను నీకు ఒక వరం ఇస్తాను, ఏం కావాలో అని లక్ష్మీదేవత భట్టరాజుని అడుగుతుంది అన్నమాట. అప్పుడు భట్టరాజు, అమ్మ, మాకు ఎంతో కాలం నుంచి మాకు సంతానం లేదు, మాకు ఒక ఆడబిడ్డ కావాలని చెప్పేసి ఈ భట్టరాజు ఏం చేస్తాడంటే అప్పుడు లక్ష్మీదేవతను అడుగుతాడు. అప్పుడు అదే విధంగా నువ్వు కోరిన వరాన్ని నేను తీరుస్తాను అని చెప్పేసి లక్ష్మీదేవత తనకైతే భట్టరాజుకు, సత్యవతికి గర్భంలో నేను పుడతాను అని చెప్పేసి ఒక వరం అయితే ఇస్తుంది. అప్పుడు నేను నీకు వరాన పుడతాను, నా పేరు లక్ష్మీదేవతగా పెట్టు అని చెప్పేసి అప్పుడు భట్టరాజుకు శ్రీ మహాలక్ష్మీదేవి చెప్తుందన్నమాట. ఏ విధంగానైతే ఆ శ్రీ మహాలక్ష్మి ఈ భట్టరాజుకు చెప్తుందో కొంతకాలానికి సత్యవతి గర్భం దాల్చుతుందన్నమాట. అప్పుడు ఒక ఆడబిడ్డ జన్మిస్తుంది. ఆడబిడ్డ జన్మించినాక వాళ్ళకి ఎన్నో పంటలు, పొలాలు, ఇంకా మళ్ళీ తిరిగి రాజ్యాలు కూడా కలిసి వస్తాయి అన్నమాట. అప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. సాక్షాత్తం ఆ శ్రీ మహాలక్ష్మి మాకు జన్మించింది అని తనలో తాను శ్రీ మహాలక్ష్మిని చూసుకుంటూ ఎంతో సంతోషంగా కొనసాగుతాడన్నమాట.
ఆ శ్రీ మహాలక్ష్మీదేవి సత్యవతి గర్భాన పుట్టిన తర్వాత తిరిగి తన రాజ్యం అయితే వస్తుంది కదా, అప్పుడు తన రాజ్యానికి వాళ్ళు ముగ్గురు కలిసి వస్తారన్నమాట. అప్పుడు అడవిలో నుంచి ఊరికి వచ్చి ఆ ఊరిలోనే అక్కడే ఉండి అక్కడే జీవనం చేస్తూ గడుపుతాడన్నమాట. ఆ ఊరిలో కొంతమందికి అనారోగ్యంతో, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఈ శ్రీ మహాలక్ష్మీదేవి తనకు నచ్చిన వనమూలికలతో, తనకు తెలిసిన జ్ఞానంతో వాళ్ళందరినీ ఆరోగ్యంగా బాగు చేస్తుందన్నమాట. ఎలాంటి రోగాలు వచ్చినా ఈ శ్రీ మహాలక్ష్మీదేవి తన జ్ఞానంతో అందరికీ నయం చేసేదన్నమాట. అప్పుడు ఒకరోజు ఒక ఋషికి అనారోగ్యం సమస్యతో కళ్ళు తిరిగి కింద పడిపోతాడన్నమాట. అప్పుడు ఈ శ్రీ మహాలక్ష్మీదేవి ఏం చేస్తుందంటే ఆ ఋషిని ఒక నీడ దగ్గరికి తీసుకుపోయి తనకు తెలిసిన జ్ఞానంతో ఒక చిన్న వనమూలికలతో ఔషధం చేసి ఆ ఋషి నోట్లో పోస్తుందన్నమాట. అప్పుడు తను మళ్ళీ యథావిధిగా మంచివాడిగా అవుతాడన్నమాట. ఆరోగ్యంగా ఎలా అయితే ఉంటారో అలాగా మంచిగా తిరిగి మంచివాడిలా అయిపోతాడన్నమాట. అప్పుడు ఆ ఋషి ఏం చేస్తాడంటే ఈ శ్రీ మహాలక్ష్మి దేవిని బతుకమ్మ అని పిలుస్తాడన్నమాట. అప్పటి నుంచి ఆ శ్రీ మహాలక్ష్మి దేవి ఆ సత్యవతి యొక్క గారాల ముద్దు బిడ్డ అప్పటి నుంచి బతుకమ్మ అని పిలవడం జరుగుతుంది అన్నమాట. అప్పుడు ప్రతి ఒక్కరూ ఈ బతుకమ్మను కొలుస్తూ ఉంటారన్నమాట. అలాగే కొంతకాలానికి ఈ బతుకమ్మ అదృశ్యమైపోతుందన్నమాట. ఒకరి కలలోకి వచ్చి నేను మీ ఇంటి ప్రతి ఒక్కరి ఆడబిడ్డలో నేను ఉంటాను, మీరు ఎంతగా ఇష్టపడే ప్రతి ఆడవాళ్ళు తీసుకునే సుమంగలి అయిన గౌరమ్మలో నేను కనిపిస్తాను, ఆ శ్రీ మహాలక్ష్మి ప్రతిరూపమైన నేనే ఆ గౌరమ్మగా మారుతాను అని చెప్పేసి ఒకరి కలలోకి వచ్చి చెప్తుందన్నమాట. ఎవరైతే నన్ను 9 రోజులు ప్రతి సంవత్సరం కొలుస్తారో వాళ్ళ ఇంట్లో నేను నిత్యం కొలువై ఉంటాను, వాళ్ళు చల్లగా ఉండేలా దీవిస్తాను, వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలు వర్ధిస్తాయి, ధనము కాసులు ఉంటాయి అని చెప్పేసి వారి కలలో అన్నమాట చెప్తుంది. సుమంగలి అయిన ముత్తైదు పూలతోటి తీరొక్క రకాలైన పువ్వులతోటి నన్ను పూజించి నన్ను మధ్యలో గౌరమ్మగా భావించి గౌరమ్మగా పెట్టి నిత్యం నేనే ఉన్నాను, సత్యంగా నేనే ఉన్నాను అని చెప్పేసి ప్రతి ఒక్క ఆడబిడ్డ నన్ను కొలుస్తూ ఉండాలి. అప్పుడు నేను అందరికీ ఆరోగ్యంగా ఇంకా అష్టైశ్వర్యాలతో నిత్యం వారింట్లో కొలువుంటాను అని చెప్పేసి చెప్తుందన్నమాట. అప్పటి నుంచి గౌరమ్మను మధ్యలో పెట్టుకుంటూ తీరొక్క పువ్వులను తంగేడు పువ్వు, గునుగు, పట్టుకుచ్చుల పువ్వు, గుమ్మడి పువ్వులు, గుమ్మడి ఆకులు, గుమ్మడిలో ఉన్నటువంటి గౌరమ్మను కొలుస్తామన్నమాట. ముఖ్యమైన పువ్వులన్నింటినీ తీసుకొని వచ్చి గౌరమ్మకి ఇష్టంగా ఒక్కొక్క వరుసలో పేరుస్తూ ఈ బతుకమ్మనైతే పేర్చుకొని మేము ఈ విధంగా బతుకమ్మనైతే మేము ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుతూ గౌరీదేవిని మొక్కుతామన్నమాట. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ బతుకమ్మ పండుగను మేము 9 రోజులుగా పేర్చుకోవడం అనేది జరుగుతుంది. పేర్చుకొని ఈ బతుకమ్మను ప్రతి సంవత్సరం ఆడబిడ్డలందరం కలిసి అంగరంగ వైభవంగా ఈ పువ్వులను తీసుకొచ్చి మేము 9 రోజులు ఈ బతుకమ్మ పండుగను అయితే జరుపుకుంటాము. ఈ 9 రోజుల బతుకమ్మను ఏ విధంగా అంటే మొదటి రోజునేమో ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తాము. ఈ ఎంగిలి పూల బతుకమ్మను పెత్రామావాస్య అని కూడా అంటాము. ఈ పెత్రామావాస్య రోజు మన చనిపోయిన పూర్వీకులకు బియ్యం ఇచ్చుకుంటాము. అంటే వాళ్ళకు నచ్చిన పదార్థాలన్నీ ఫోటో ముందు పెట్టి దండం పెట్టుకొని మమ్మల్ని చల్లగా చూడాలని మొక్కుతాము. ఈ ఎంగిలి పూల బతుకమ్మ అనడానికి ఇంకొక రీజన్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్క పువ్వులోకి తుమ్మెద వచ్చి తనలోని మకరందాన్ని పీల్చుకుంటుందన్నమాట. కాబట్టి వాటిని మనము ఎంగిలి పూలు అంటాము. ఎంగిలి పూలను మనము అన్ని రకాలైన పూలను తీసుకొచ్చి మంచిగా పేర్చుకుంటాము. ఇలా పేర్చుకుంటాం కాబట్టి మనము ఎంగిలి పూల బతుకమ్మ అని చెప్పేసి పిలుస్తామన్నమాట. రెండవ రోజు కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. రెండవ రోజు అటుకుల బతుకమ్మ అని పిలుస్తాము. ఆ తల్లికి అటుకులు, బెల్లాన్ని నైవేద్యంగా పెడతాము కాబట్టి ఆ రోజు అటుకుల బతుకమ్మ అని పిలుస్తాము. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ అని పిలుస్తాము. ఆ రోజు కూడా అంగరంగ వైభవంగా ముత్తైదులు, చిన్నపిల్లలు అందరూ కలిసి మనము బతుకమ్మను ఆడుతూ పాడుతూ తనకి ముద్దపప్పు నైవేద్యంగా పెట్టుకుంటాం కాబట్టి మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ అని పిలుస్తాము. నాలుగవ రోజు కూడా అదేవిధంగా బతుకమ్మను మంచిగా ఆడుకొని లాస్ట్ నైవేద్యంగా పెడతామన్నమాట. లాస్ట్ నైవేద్యం ఏం పెడతామంటే నాలుగవ రోజు నానబియ్యంతో
పాలు, బెల్లం, నానబెట్టిన బియ్యంతో నైవేద్యం చేసి పెడతాం కాబట్టి మనము నానబియ్యం బతుకమ్మ అని పిలుస్తాము. 5వ రోజు ఎలా అంటే అట్ల బతుకమ్మ అంటాము. అంటే ఉప్పుడు బియ్యం ఉంటాయి కదా, మనం అట్లా ఉప్మా చేస్తాం కదా ఉప్పుడు పిండిలాగా, అది నైవేద్యంగా పెడతామన్నమాట. 6వ రోజు అలిగిన బతుకమ్మ అంటాము. ఆ రోజు ఆ తల్లి అనేది అలుగుతుంది. ప్రతి ఆడబిడ్డ ఏదో ఒక రోజు అలుగుతుంది అదేవిధంగా బతుకమ్మ 6వ రోజు అలుగుతుందన్నమాట. కాబట్టి ఆ 6వ రోజును మనము అలిగిన బతుకమ్మ లేదా అర్రేం అంటాము. ఆ రోజు బతుకమ్మను ఆడరు. 7వ రోజు ఏమంటామంటే వేపకాయల బతుకమ్మ అంటాము. సకినాల పిండిని వేపకాయల రూపంలో చేసి నైవేద్యంగా సమర్పిస్తారన్నమాట. సకినాల పిండిని వేపకాయలాగా తయారు చేసి ఆ విధంగా తల్లికి నైవేద్యంగా పెడతాము. కాబట్టి ఆ రోజు మేము ఏమంటామంటే వేపకాయల బతుకమ్మ అని పిలుస్తామన్నమాట. 8వ రోజు ఏమంటామంటే వెన్నముద్ద బతుకమ్మ అని పిలుస్తాం. వెన్నముద్ద బతుకమ్మ అని పిలవడానికి రీజన్ ఏంటంటే ఆ రోజు కూడా బతుకమ్మను ఆడుతూ పాడుతూ మధ్యలో ఉన్న గౌరమ్మను, శ్రీ మహాలక్ష్మీదేవి అయిన సాక్షాత్కారమైన గౌరమ్మను మొక్కుతూ లాస్ట్ నైవేద్యంగా నువ్వులు, వెన్న, బెల్లము కలిపి ఆ రోజు కూడా 8వ రోజు కూడా ఈ నైవేద్యంగా పెడతామన్నమాట. కాబట్టి వెన్నముద్ద బతుకమ్మ అని పిలుస్తాము. ఇక 9వ రోజు ఇదే లాస్ట్ రోజు, అందరికీ ఇష్టమైన రోజు 9వ రోజు సద్దుల బతుకమ్మ. అన్ని రకాలైన పండ్లు, ఇంకా అదేవిధంగా సత్తి పిండిలు చేస్తూ అన్ని రకాలుగా పల్లి, నువ్వులు, బెల్లం, జొన్నలు, రాగులు, సజ్జలు ఏమేమైతే గింజలు ఉంటాయో ఆ గింజలు అన్నింటితోటి దేవికి నైవేద్యంగా సమర్పించుకొని అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగను ఆడుతూ పాడుతూ జరుపుకొని లాస్ట్ విధంగా నైవేద్యంగా అనేది ఇచ్చుకుంటాం అన్నమాట. ఈ నైవేద్యంగా బతుకమ్మ తల్లిని ఆ గంగాదేవికి సమర్పించేటప్పుడు తనలో పెట్టిన మనం ఆ గౌరమ్మను తీసుకుంటూ ఆ పసుపు బొట్టును మనం పుస్తెలకు పెట్టుకొని ఇంకొక 10 మందికి 11 మందికి మనము వాయినంగా ఇచ్చుకొని ఉంటామన్నమాట. అదేవిధంగా ఎదుటి వాళ్ళు కూడా ఆ విధంగానే చేస్తారు. ఈ విధంగా మనకు బతుకమ్మ తల్లి మనల్ని చల్లగా చూస్తుందని మనకు ఒక నమ్మకం. ఆ రోజు నుంచి ఆ చోళభట్ట కుమార్తె అయిన శ్రీ మహాలక్ష్మీదేవి వరంగా పుట్టి అదృశ్యమైన తర్వాత ఒకరి కలలో వచ్చి ఈ విధంగా నన్ను జరుపుకోవాలని చెప్పిన దగ్గర నుంచి ఈ రోజు వరకు బతుకమ్మ పండుగను ప్రతి సంవత్సరము జరుపుకుంటామన్నమాట. ఈ విధంగా మనం బతుకమ్మ చరిత్రనైతే తెలిసింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము బతుకమ్మ చరిత్రకు ఎంతో గర్వకారణమైనము. ఈ విధంగా మనం చరిత్ర విన్నవాళ్ళు అయినా సరే, చెప్పిన నేనైనా సరే ఎంతో ధన్యులము. ఈ కథ తెలుసుకోవడానికైనా చెప్పడానికైనా అదృష్టం ఉండాలి. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎంతో హ్యాపీగా ఉంది. ఈ ఒక బతుకమ్మ పాటనైతే నేను మీకు పాడి వినిపించాలని నేను అనుకుంటున్నాను. దానికంటే ముందుగా నేను ఏమేమి పూలు తీసుకొచ్చానో ఆ పూల పేరు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది బతుకమ్మకి ఎంతో ఇష్టమైన పువ్వు. ఇది తంగేడు పువ్వు. ఇది పట్టుకుచ్చుల పువ్వు అంటాం, సీతజడ పువ్వులు అని కూడా అంటారు. ఇంకా ఇది తెల్లగా ఉంది కదా, దీన్ని గూనుగు అంటాము. ఇది గోరింట పువ్వులు. ఇది పత్తి పువ్వులు. పత్తి పువ్వులు తెల్లగా ఉంటాయి కదా, ఇది కొంచెము డార్కిష్ పింక్ కలర్లో ఉంది. ఇది మన గౌరమ్మనండి, ఎంతో మనకు ముఖ్యమైన గౌరమ్మ. లోపట ఉంటుంది, చూపిస్తాను. నాకు ఇది తల్లి గౌరమ్మ వచ్చిందండి, కనిపిస్తుంది కదా. ఇది గుమ్మడి పువ్వు అంటారండి. గుమ్మడి పువ్వు లోపట ఉన్నది మనకి గౌరమ్మ అన్నమాట. ఇది మేము పసుపు పువ్వులు అంటాము. ఇవి చక్రం పువ్వులు. ఇవి గన్నేరు పువ్వులు. ఇవన్నీ పూలతోటి పేర్చుకునేదే మా ఇంటి బతుకమ్మ. నేను పేరుస్తానండి బతుకమ్మ. ఒక వరుస క్రమంలో ఒక కొత్త సిబ్బి, ప్రతి సంవత్సరం ఒక కొత్త సిబ్బి తీసుకొని దానిపైన 3 గుమ్మడి ఆకులు వేస్తూ మంచిగా పేర్చుకుంటాము. ఇలా గుమ్మడి ఆకును రౌండ్గా సిబ్బి చుట్టూ సెట్ చేసుకున్న తర్వాత మధ్యలో కుంకుమ, పసుపు వేసుకొని ఇక స్టార్ట్ చేసుకుంటాము. పూలన్నింటినీ స్టార్ట్ చేసుకుంటాము. ఇలా పూలన్నింటినీ స్టార్ట్ చేయడానికంటే ముందు ప్రతి ఒక్కరూ బొట్టు అయితే పెట్టుకుంటాము. తల్లిని తలుచుకుంటూ అందరినీ బొట్టు పెట్టుకొని ఇక బతుకమ్మను పేర్చడం అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. మొదటగా తంగేడు పువ్వులను మొదటగా పేర్చుకుంటామన్నమాట. చూడండి, ఇవి తంగేడు పువ్వులు. నేను మొత్తం అంతటా
అంటే ఒక సర్కిల్లో, ఒక రౌండ్ సర్కిల్లో తంగేడు పువ్వులను పేరుస్తానన్నమాట. చూడండి, ఫస్ట్ సర్కిల్ అయితే అయిపోయింది తంగేడు పువ్వులతోటి. నెక్స్ట్ ఈ తెల్ల పూలు ఉన్నాయి కదా, ఈ తెల్ల పూలతోటి మనము సెకండ్ సర్కిల్ అయితే చేసుకుంటాము. ఈ సెకండ్ సర్కిల్లో ఉన్నటువంటి తెల్ల పూలను మనము గూనుగు పువ్వులు అంటాము. ఇది కూడా సెకండ్ రౌండ్లో నేను సర్కిల్లో పేర్చుతాను. చూడండి, సెకండ్ స్టెప్ రెండవ వరుస గూనుగు పూలతోటి అయిపోయింది. ఇప్పుడు మూడవ రౌండ్, మూడవ స్టెప్, వీటిని సీతజడ పువ్వులు లేదా పట్టుకుచ్చుల పువ్వులు అంటాము. వీటితో కూడా ఈ పట్టుకుచ్చుల పువ్వులతోటి మూడవ వరుస మంచిగా పేర్చుకుంటామన్నమాట. చూడండి, ఇప్పుడు పట్టుకుచ్చుల వరుస అయిపోయిన తర్వాత ఈ పసుపు పువ్వులను ఈ పట్టుకుచ్చుల పువ్వుల వరుస పైన ఇప్పుడు పేరుస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ పసుపు వరుస అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో కొన్ని పూలతోటి పైన వరుస అయితే పేర్చుకుంటాము. చూడండి ఎంత లుకింగ్గా ఉందో బతుకమ్మ. ఈ బతుకమ్మను చూడంగానే ఇంట్లో ఒక కళ అయితే వస్తుంది. చాలా సంతోషంగా, హ్యాపీగా అనిపిస్తుంది. ఈ మధ్యలో ఉన్నాయి కదా కొన్ని ఆకులు, కొంచెం బతుకమ్మ సమానంగా రావడానికి, మంచిగా ఎదుగుదల ఉండడానికి కోసము ఈ మధ్యలో ఆకులు అయితే వేస్తామన్నమాట. నెక్స్ట్ గోరింట పూలు అయితే పెడతాను. చూడండి, ఫైనల్గా గోరింట వరుస అయితే అయిపోయింది. చూడండి, చూపిస్తున్నాను కదా, బతుకమ్మను చూడగానే చాలా కళగా అనిపిస్తుంది కదా. ఐదవ వరుసకైతే గోరింట పూలతో పేర్చుకోవడం అనేది జరుగుతుంది. దీనిపైన కొంచెం అట్రాక్షన్ కోసం నేను కొన్ని ఆకులు అయితే పెడుతున్నాను. ఈ ఆకులతో పాటు గుమ్మడి పువ్వులను కూడా పెట్టాను. గుమ్మడి పూలతోటి మనకు మంచిగా కళ అయితే వచ్చింది. ఇప్పుడు పత్తి పువ్వులను కూడా పెట్టి మధ్యలో గౌరమ్మ కోసం నేను కొద్దిగా పసుపు తీసుకొని గౌరమ్మను అయితే ఇలా షేప్ చేసుకుంటున్నాను. గౌరమ్మను మధ్యలో పెడుతున్నాను. చూడండి, ఇదే మనకు ఎంతో సంతోషంగా అయితే అనిపిస్తుంది. గౌరమ్మను పెట్టుడుతోటే మనకు బతుకమ్మను కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ గౌరమ్మను పెట్టిన తర్వాత దీని మీద పసుపు కుంకుమ వేస్తూ కళ్ళకు అద్దుకొని దండం పెడతామన్నమాట. ఈ విధంగా మనకు ఫైనల్గా బతుకమ్మ తయారు చేయడం అయితే అయిపోయింది. ఇక నేను మీకు సాంగ్ పాడి వినిపిస్తాను. చూడండి, రమ 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 ఉయ్యాలో రమణే శ్రీరామ ఉయ్యాలో, రమ 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 ఉయ్యాలో రమణే శ్రీరామ ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో, నెత్తి మీద సూర్యుడ ఉయ్యాలో నీలవన్య కణ ఉయ్యాలో, పాపిడలు చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో, పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్దరామస ఉయ్యాలో, బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రమణే శ్రీరామ ఉయ్యాలో, తెల్లాయి గుళ్ళు ఉయ్యాలో తెల్లాయమ్మ గుళ్ళు ఉయ్యాలో, 12 ఏళ్ల కింద ఉయ్యాలో పాడుబడ్డ గుళ్ళు ఉయ్యాలో, తెల్లాయి వెమ్లవాడ ఉయ్యాలో రాజన్న గుళ్ళు ఉయ్యాలో, నల్లాయి గుళ్ళు ఉయ్యాలో నల్లాయమ్మ గుళ్ళు ఉయ్యాలో, నల్లాయి నల్గొండ ఉయ్యాలో నరసింహన గుళ్ళు ఉయ్యాలో, పచ్చాయి గుళ్ళు ఉయ్యాలో పచ్చాయమ్మ గుళ్ళు ఉయ్యాలో, పచ్చాయి పర్కాన ఉయ్యాలో మల్లన్న గుళ్ళు ఉయ్యాలో, పర్వతాల మల్లన్న ఉయ్యాలో పదముల సెల్వాయ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రమణే శ్రీరామ ఉయ్యాలో. మనం ఫైనల్గా బతుకమ్మ చరిత్రను అయితే తెలుసుకున్నాము కదా ఫ్రెండ్స్. ఈ బతుకమ్మ చరిత్ర మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.